శ్రావణ మాసం ప్రారంభం కావడంతో విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పండుగ శోభను సంతరించుకుంది. అమ్మవారికి మార్గశిర మాసం అత్యంత ప్రీతికరమైనది అయినప్పటికీ శ్రావణ మాసంలో సైతం భక్తులు విశేషంగా ఆరాధించడం పరిపాటి. మార్గశిర మాసంలోని గురువారాలు అమ్మవారి దర్శనానికి విశేష ప్రాధాన్యత ఎలా ఉంటుందో శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలు అంతటి ప్రముఖమైనవి. అమ్మవారికి వేకువజామునే పంచామృత అభిషేకాలతో ఆరాధించడంతో పాటు శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేక అర్చనలు అలంకరణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సకల శుభాలు ప్రసాదించే అమ్మవారిని ఈ సమయంలో దర్శించుకోవటం, స్వహస్తాలతో పూజలు నిర్వహించుకోవటం ఎంతో భాగ్యమని ఆలయ అర్చకులు వెంకటేశ్వర ఘనాపాటి తెలిపారు. మరోవైపు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రావణ మాసం అమ్మవారికి విశేషమైనదని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. శ్రావణ మాసం స్టార్ట్ అయిన సందర్భంగా విశాఖపట్నం విలవేలిపోయినటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు విశాఖపట్నం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని, విశాఖపట్నానికి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారు కాపాడాలని చెప్పేసి మొక్కుకున్నాం.